మనిషికి గుండె ఎంత ముఖ్యమో బండికి ఇంజన్ అంత ముఖ్యము. ఇక గుండె బరాబరి పని చేయకపోతే మనిషి తగిలీవ్ అయినట్టే, ఇంజన్ బరాబరి పని చేయకపోతే బండి కూడా తగిలీవ్ అవుతుంది. ఇక మరి బండి తగిలీవ్ అంటే ఏమేమి తగిలీవులు ఉంటాయి? ఇక దాని పికప్ ఎత్తుకోకపోవడు, మెల్లగా ఎత్తుకునుడు, మైలేజ్ తక్కువ అవుడు, జప్ప ఉరకకపోవుడు, ఇక గిసోంటి అన్నట్టు. ఇక సుమారు ఒక కారు 1000 కిలోమీటర్లు తిరుగుతున్న నేపథ్యంలో ఆ కారు యొక్క పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గుకుంటూ పోతుంది. ఇక పికప్ తగ్గుతుంది, మైలేజ్ ఇచ్చుడు కూడా తక్కువ అవుతుంది. ఇక ఇంజన్ జప్పన్నే ముత్తంత దూరం పోగానే గరం అవుతుంటది. మిస్ వైర్ అవుడు కూడా కొన్ని జాగాలలో చూస్తుంటాం. ఇక దీనికి కారణం ఏంటంటే ఇంజన్లో వేరకపోయిన కార్బన్స్ అన్నట్టు. ఈ కార్బన్స్ అనేటివి సాధారణంగా పెట్రోల్ తో నడిచే ఇంజన్ కైనా డీజిల్ తో నడిచే ఇంజన్ కైనా ఇందులో 70% మాత్రమే బర్న్ అవుతుందట. ఇక మిగతా 30% వేస్టేజ్ లెక్క కార్బన్ గడ్డలు లెక్క తయారైతే అన్నట్టు. ఇక అవి ఇంజన్ నెత్తి మీద కూర్చొని ఇక ఇంజన్ ను పని చేయకుండా పోతుంది అన్నట్టు. ఇక ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు సాధారణ మెకానిక్ దగ్గరికి తీసుకుపోతే ఇంజన్ అంతా ఇప్పాలి, 2-3 రోజుల టైం పడుతుంది, చాలానే పైసలు అడుగుతాడు. ఇక బండి కన్నా ఎక్కువైన రిపేర్కే ఖర్చు వస్తుంది. ఇక గిసొంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు హైడ్రోటెక్ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతోని, ఇంజన్ జర్మనీ టెక్నాలజీతోని అత్యుత్తమ నాణ్యత గల ప్రమాణాలతోని ఒక సరికొత్త మిషన్ ను తీసుకొచ్చిర్రు మన సిద్దిపేటకు. అయితే జర్మన్ టెక్నాలజీతోని కేవలం 30 నిమిషాలలోనే ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేయొచ్చు. దీంతో పైసలు ఆదా అవుతాయి, సమయము ఆదా అవుతుంది. ఇక మరి ఇది ఎక్కడ అనుకుంటుర్రు? మన సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగానే ఈ షాప్ ఉంటది. ఇక ఎవరికి ఏ బండి తగిలి ఉన్నా తీసుకొని పోర్రి, చెప్పన్నే అర్ధగంట సేపట్ల సాయి తాగినంత సేపట్ల మంచిగా చేసి పంపుతారు అన్నట్టు.